హలో హాయ్ గాయస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే ఈరోజు రొట్టెలు చేస్తాం గాయస్. అదేంటంటే రాను రాను అది ఎందుకు ఏటో అని చెప్తాను అనమాట. ఓకే గాయస్, చూడండి నేనైతే ఇప్పుడు రొట్టెలు చేస్తాను అనమాట. ఓకే, తప్పకుండా చూడండి, ఎండింగ్ దాకా చూడండి గాయస్. చూసారు కదా గాయస్, నేనైతే రొట్టెలు చేయడానికి రెడీగా ఉన్నాను. నేనైతే పిండి అయితే కలుపుకొని రెడీగా ఉన్నాను అనమాట. పిండి కలిపిస్తాను, కింద అయితే మంట అయితే బాగా పెట్టాను అనమాట. మనమైతే ఇప్పుడు టెస్టింగ్ కోసం చిన్న పీస్ అయితే వేద్దాం గాయస్. చూడండి, ఇంకా అగ్గి ఇంకా అవ్వలేదు కాబట్టి, మంట ఇంకా పెరగలేదు కాబట్టి ఇంకా ఆగి ఉండేది అనమాట. కాసేపు ఒక 2 సెకండ్స్ ఆగిన తర్వాత మళ్ళీ అయితే మనం పెడదాం. చూడండి గాయస్, ఎలా ఉంటుంది చూద్దాం. నాకైతే మరుగుతున్నట్టయితే కనిపిస్తున్నాయి కదా, చూస్తున్నారుగా, కనిపిస్తుంది గాయస్. చూడండి, బయటకు వచ్చారు. ఇక్కడైతే వాటర్ వెయిట్ చేసుకుని వెయిట్ చేసుకుని స్నానం చేస్తామన్నమాట. దీంట్లో అయితే ఇదైతే మా వంటగదిలో, మా వంట సామాన్లు ఇక్కడే వీటితో మేము వండుకుంటాం అనమాట. చూడండి గైస్, ఇదైతే కట్టెలు. ఇప్పుడైతే సరిపోతాయేమో మనకైతే. ఇప్పుడు చూద్దాం మరి ఎంతవరకు వెళ్ళొద్దు. గాయస్ చూస్తున్నాను గాయస్. మనమైతే ఇప్పుడు టెస్టింగ్ కోసం చిన్న డ్రాప్ అయితే వేద్దాం. చూడండి గైస్, దండి. పడే బాగుంది గాయస్. ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు పెద్దగా వేద్దాం, పెద్ద స్పూన్తో వేద్దాం గాయస్. మనమైతే ఇప్పుడు కొంచెం అయితే ఇటువైపు అయితే మరుగుతుంది. చూడండి గాయస్, ఓకే చూస్తున్నాను గాయస్. ఇప్పుడు మనం పెద్దగా వేస్తాం. ఓకే గాయస్, నేనైతే ఇప్పుడు చూడండి, చూస్తున్నారు కదా, ఎవరు లేరు గాయస్, నేను ఒక్కడిని అనమాట. ఇబ్బంది అయిపోతున్నాను. సిద్ధం. మనకైతే చాలా పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి ఒకేసారి 4-3 దాకా వేసుకోవచ్చు అనమాట. నేనైతే అరిసెలు చేద్దాం అనుకున్నాం గాయస్, కానీ అరిసెలు చేద్దామంటే కొంచెం మెటీరియల్ కొంచెం తక్కువ అయిందనమాట. అందుకని అరిసెలు చేయలేదు అనమాట. ప్రజెంట్ అయితే అరిసెలు చేయకుండా దీన్ని ఏమంటారు, అరిసెలు మోడలే కానీ అరిసెలు కాదనమాట. చూడండి, మామూలుగా ఉండదు. చూస్తున్నాను గ్యాస్, అన్నీ దా చూడండి, మామూలుగా ఉండదు. అప్పుడప్పుడు మీద కూడా పడుద్దేమో, చూద్దాం మరి. అది బుల్లి అనమాట. ఇంకో కొంచెం ప్లేస్ ఉంది కదా, అక్కడ కూడా వేద్దాం అనమాట. ఇక్కడైతే సారా తీద్దాం, కొంచెం పెద్దది వేద్దాం అనమాట. చూస్తున్నారు కదా గ్యాస్, ఎలా ఉన్నాయి అసలు. మీకు కావాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గ్యాస్. నేనైతే పక్కా తీసుకొస్తాను మీకోసం అయితే. ఓకేనా, పక్కా తీసుకొస్తా. బాగా కలిసిపోతున్నాను గ్యాస్. బహుశా నా ముఖం నీట్గా కనిపించకపోవచ్చు, బాగా కలిసిపోతున్నా కదా. చూద్దాం గ్యాస్, మళ్ళీ ఎలా ఉంది, మరుగుతుంది కదా గ్యాస్. చూస్తున్నాగా, మంది గ్యాస్ చూస్తున్నారు గ్యాస్, మొత్తంగా అంటుకొని పోయింది అనమాట. మనము కొంచెం తేడా చేసామనుకుంటా. ఇది కరెక్ట్ అయిన పద్ధతే కానీ అసలు మాడిపోయింది గ్యాస్. ఫస్ట్నే మీకు ఎక్కి చూపించాను అసలు. దానికి కారణం ఏంటంటే గ్యాస్, చీకట్లో ఉన్నా కదా, దాన్ని మాడింది టేస్ట్ బాగుంటుంది అనమాట. బహుశా కొంచెం అయితే మాడిపోయింది అనమాట, కొంచెం ఖరాబ్ అయిపోయింది కదా. చూడండి, ఇప్పుడైతే నెక్స్ట్ టైం అయితే మనం మాడకుండా మనం అయితే చూసుకుందాం అనమాట. నెక్స్ట్ టైం అయితే ఇప్పుడైతే మనకి కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి ఆ ప్లేస్లో అయితే మళ్ళీ మనం వేసుకుందాం. మనమైతే దాన్ని అయితే కొంచెం పక్కకి నెట్టేద్దాం అనమాట. వచ్చేసి మనం ఇప్పుడైతే ఒక 2 రొట్టెలు పక్కకి అయితే వేసుకుందాం మనం ఇప్పుడు. కెమెరామెన్ ఎవరు అని మీకు డౌట్ రావచ్చు, కానీ కెమెరామెన్ ఎందుకంటే మన మీద అలిగారు కాసేపు, వాళ్ళైతే మనకు కాసేపు మాట్లాడరు అనమాట. సో 2 నిమిషాలు పోయాక వాళ్ళు మనతో మాట్లాడతారు అనుకోండి, మాట్లాడతారు. మనతో వాళ్ళు ఉండలేరు, ఎందుకంటే చెప్పకూడదు, చాలా మాటలు ఉన్నాయన్నమాట. ఓకేనా, చూస్తున్నాను గ్యాస్.
చూస్తున్నారు గైస్, ఇప్పుడైతే రెడీ అయిపోయింది మొత్తానికి అనమాట. చూడండి, మనమైతే తీసేసి వీటికి అయితే సపరేట్ ప్లేస్ అయితే పెట్టుకున్నాం అనమాట. ప్లేస్ కోసం రెడీగా మనం ప్లేస్ కూడా ఉందన్నమాట. మనమైతే చాలా సీనియర్ అనమాట గైస్. చూడండి ఇలా ఉంది. కొంచెం ఏంటంటే గైస్ ఆయిల్ కొంచెం బాగాలేగా ఉంటుంది గైస్, దానివల్ల కొంచెం అంటుకొని పోతున్నాం అన్నమాట. చూడండి, ఆయిల్ వల్ల లేకపోతే మంట వల్ల తెలియట్లేదు, కొంచెం అంటుకొని పోతుంది అనమాట. చూడండి గైస్, పాడైపోతున్నాయి ఇక. మనమైతే ఇప్పుడు వీటి కోసం సపరేట్ ఒక ప్లేస్ అయితే పెట్టుకున్నాం గైస్. చూడండి, చూస్తున్నారు గైస్, చాలా కష్టపడుతున్నాం గైస్. చూడండి, వీటి కోసం అయితే ఒక ప్లేస్ సపరేట్గా అయితే ప్లేస్ పెట్టాను అనమాట. ఆ ప్లేస్ వచ్చేసి ఇదనమాట. చూస్తున్నారు గైస్, చూస్తున్నారు కదా, రెడీగా ఉంది కదా. వచ్చేయండి గైస్, తినేద్దాం, ఫుల్ తినేద్దాం. ఓకేనా, ఫుల్ తినేద్దాం, తప్పకుండా తినేద్దాం గైస్. రండి, ఇప్పుడు మనమైతే మళ్ళీ పోసుకున్నాం గైస్ పక్కన. కొంచెం మనకు ఆయిల్ తక్కువ ఉంది కదా గైస్, అందుకని మనం అయితే ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద పోసేస్తే గైస్ మనకి అర్జెంట్ పిండి అయితే అర్జెంట్ ఖాళీ అయిపోతుంది అనమాట. మనకు ఆయిల్ కొంచెం తక్కువ ఉందన్నమాట. కొంచెం ఫాస్ట్ అయిపోతే మనకు ఒక పని ఫ్రీగా అయిపోతుంది అనమాట. ఓకే గైస్, చూడండి, చూస్తున్నారు గైస్. మీకు కూడా ఒకవేళ కావాలంటే చెప్పండి గైస్, నేనైతే వచ్చి చేస్తాను, మీ ఇంటికి వచ్చి చేస్తాను అనమాట. ఓకేనా, అలాగనే నేను పని మనిషి కాదనుకోండి. రొట్టెలు అయితే బాగా చేస్తాను. అంటే మా వైఫ్ ఏమైందంటే గైస్, నేను తినాలనిపిస్తుంది అంటే నేనే గైస్ బెల్లం కోసాను, పిండి కలిపాను, చాలా చేశాను అనమాట. ఎందుకంటే అంతకు ముందు ఏంటంటే గైస్ నేను ఇక్కడ వంట కూడా చేశాను గైస్. వంట కూడా అయిపోయింది అనమాట. వంట కూడా నేనే చేశాను. వంట కూడా అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే స్టార్ట్ చేశాను అనమాట. దాంతో మా వైఫ్ ప్రజెంట్ బాగాలేదనమాట. అది బాగాలేదంటే పడుకుంది. అందుకని అయితే అమ్మ వాళ్ళు అయితే వినాయకుడు నిమజ్జనానికి వెళ్ళారు అనమాట, అంతడానికి వెళ్ళారు. అందుకని నేనైతే ప్రజెంట్ రొట్టెలు తినాలనిపిస్తుంది అంటే అన్నం వండేసి నేనైతే మొత్తం రెడీ చేశాను అనమాట. చూడండి గైస్, చూస్తున్నారా, చూస్తున్నారు కదా గైస్ ఎలా ఉంది, మొత్తం కదా బాగుంది కదా. అలాగే గైస్ మీకు కూడా ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ మాట వినండి గైస్. వాళ్ళు ఏం తినాలంటే చేయండి, లేకపోతే కొంచెం ఫీల్ అవుతారు. అంతేకాదు కొంచెం వైల్డ్గా చేస్తారనమాట. మనకు ఎలాగంటే చెప్పకూడదు కానీ ఏడుపు వస్తుంది గైస్. సరే, నా ఏడుపు గురించి మీకు ఎందుకు కానీ పదండి మనమైతే రొట్టెలు చూద్దాం ఎలా ఉందో. చూస్తున్నారు గైస్, చూస్తున్నారా, చూస్తున్నారు గైస్. అంతా మనకు మంట తగ్గిందనమాట. మంటని కూడా మనం అయితే ఇప్పుడు ఉఫ్ అని ఊదుకుందాం గైస్. ఓకేనా, ఈ పొగట్టం ఎవరు కనిపెట్టారంటే గైస్, దీనికంటే ఈ పొగట్టం కనిపెట్టింది మా ఆవిడ అనమాట. చూడండి ఎలాగుంది పొగట్టం, బాగుంది కదా ఊదుకోవడానికి. ఇది అప్పుడప్పుడు దీంతోనే మనకు వాతులు మనకి బాగా మక్కలు కూడా వాసాయి అనుకోండి. అది చెప్పకూడదు, చెప్తే బాగోదు వీడియోలో. మరి మొత్తం కలిసి సిదా కొట్టేసింది గైస్ దీంతో ఒకసారి. అందుకే మనం కొంచెం చెప్పిన మాట వినాలన్నమాట. ఇదిగో ఇక్కడ ఊది మన పిర్ర మీద వాతలు పెడుతున్నారు గైస్. ఏం చేస్తాం మరి, తప్పుతుందా, చెప్పింది వినాలా. సరే గైస్, మళ్ళీ కలుద్దాం, మళ్ళీ చేద్దాం గైస్. అలాగే చూస్తున్నారు గైస్, మొత్తానికి అయితే శివారికి వచ్చిందనమాట. నువ్వు కెమెరా మ్యాన్ కొంచెం కొంచెం దూరం పెడితే నేను కొంచెం క్లియర్ కనిపిస్తాను అనమాట. చూస్తున్నారు గైస్, మీకు వేరే వాయిస్ కూడా వినిపిస్తుంటుంది చూడండి. ఆ వాయిస్ మాత్రం బాగా డేంజర్ అనమాట. అది చూస్తారు గైస్, మొత్తం రెడీ శివారికి వచ్చింది అనమాట. మొత్తం చూడండి మొత్తానికి పిండి కూడా అయిపోయింది అనమాట. మొత్తానికి అయితే చెమటలు వచ్చాయి. అలాగే గైస్, మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. పక్కా సపోర్ట్ చేయండి గైస్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ గైస్.